దుబ్బాక పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శోభయాత్రను నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులు. దుబ్బాక పట్టణంలో ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి జయంతిని పురస్కరించుకొని ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో నృత్యాలను చేస్తూ శివాజీ మహారాజ్ యొక్క చిన్న ప్రతిమని కారుపై పెట్టి ఊరేగింపుగా ఊరిలో తిప్పుతూ ద్విచక్ర వాహనాలతో ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ హైందవ జాతి రక్షణకై ఛత్రపతి మహారాజ్ కత్తిపట్టిన శంకరుడని, పరాయి పాలకులకు యమకింకరుడుగా దేశ రక్షణే ధ్యేయంగా పనిచేశారని కొనియాడారు. మొఘల్ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టి హిందుత్వమే ప్రాణంగా జాతి పౌరుషాన్ని చాటిన శివాజీ మహారాజ్ అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాటి బాలేష్, దుబ్బాక మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల్ రెడ్డి, కిష్టమ్మ గారి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. జయంతి 1990 సంవత్సరంలో అంటే 395 జయంతి వేడుకలు ఈరోజు మనము దుబ్బాకలోని ఛత్రపతి శివాజీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి దుబ్బాకలోని వివిధ హిందూ కులాలంతా కూడా పార్టిసిపేట్ చేసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తున్నారు. దీన్ని ఛత్రపతి శివాజీ యొక్క గత చరిత్రలో చూసుకుంటే మొఘల్ సామ్రాజ్యాన్ని చూడదాన్ని హిందూ వ్యవస్థ ఏదైతే ఉందో, హిందూ మతాంతం ఏదైతే ఉందో దాన్ని చాలా నెలకొల్పడం జరిగింది. వీరి యొక్క స్ఫూర్తిదాయకమే ఈ యువతకు ఆదర్శంగా నిలవాలని ఈరోజు ఘనంగా దుబ్బాక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. జై భవాన్. ఈరోజు మనం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా మనం దుబ్బాకలో జరుపుకోవడం జరుగుతుంది. మరి చిన్నప్పటి నుండి తల్లి పాల నుండి మరి ఒక దేశాన్ని ఒక మన హక్కులను ఎట్లా కాపాడుకోవాలి, మరి ఔరంగజేబు నుంచి ఓడించి మన ఛత్రపతి శివాజీ మన హిందూ యువకులకు మహిళలకు అందరికీ కూడా విముక్తిని కలిగించి మన హిందూ వ్యవస్థ సామ్రాజ్య స్థాపనగా ఎదిగింది. కాబట్టి అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ని మనం ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా అందరూ కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ జై భవానీ, జై శివాజీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.